అందరికీ వందనాలండి. ఈరోజు ధ్యాన భాగముగా మత్తయి సువార్త మొదటి అధ్యాయము 1-17 వచనాలు ధ్యానిద్దాం. ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 1-17 వచనాల్లో మనం యేసుక్రీస్తు వంశావళిని చూస్తాం. చాలాసార్లు ఇది చదివేటప్పుడు నా మట్టుకు నేనైతే చిన్నప్పుడు దీన్ని చదివేటప్పుడు ఇదేం చదువుతాంలే అని ఫాస్ట్‌గా చదివేసుకొని వెళ్ళిపోయేదాన్ని. తర్వాత యేసుక్రీస్తు పుట్టుక గురించి జాగ్రత్తగా చదివేదాన్ని. తర్వాత దాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు అనేక విషయాలు దాని ద్వారా మాట్లాడడం నేను గమనించాను. సో, ఈ దినాన మనము ఈ 1-17 వచనాలు ధ్యానిద్దాం. ఈ సువార్తను రాసిన వ్యక్తి అపోస్తలుడైన మత్తయి ఒక యూదుడు. ఈ మత్తయి తన సువార్తను రాయడంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు అనగా మెస్సయ్య అని ఇతర యూదులకు చూపించడం. పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాల ప్రకారం మెస్సయ్య యూదుల్లో గొప్ప రాజైన దావీదు సంతానంగా జన్మించవలసి ఉంది కాబట్టి మత్తయి క్రీస్తును దావీదు కుమారుడు అని పిలిచాడు. యేసుక్రీస్తు నిజంగా దావీదు సంతానము అలాగే మొదటి యూదుడైన అబ్రహాము సంతానము అని నిరూపించడానికే ఈ మత్తయి సువార్త 2-17 వచనాల్లో క్రీస్తు వంశావళిని మత్తయి వివరించడం చూస్తాం. ఈ వంశావళిలో చెప్పబడిన పేర్లన్నీ కూడా మనకి పాత నిబంధనలో కనిపిస్తాయి. అయినప్పటికీ మత్తయి పూర్తిగా వంశావళిని ఇక్కడ ఇవ్వలేదు. అబ్రహాం మరియు దావీదు మధ్య 3 పేర్లు లేవు. అలాగే యోరాము మరియు ఉజ్జియా మధ్య కూడా 3 పేర్లు లేవు. ఈ మత్తయి రాసిన క్రీస్తు వంశావళిని లూకా సువార్త 3వ అధ్యాయము 23-38 వచనంలో ఉన్న వంశావళితో పోలిస్తే యేసుక్రీస్తు వంశావళితో పోలిస్తే మనకి ఇక్కడ 2 ప్రధాన తేడాలు కనిపిస్తాయి. మొదటిగా లూకా సువార్తలోని వంశావళి అబ్రహాము కాలానికి ముందుకు వెళుతుంది. అది దేవుడు భూమిపై సృష్టించిన మొదటి వ్యక్తి అయిన ఆదాం వరకు వెళ్తుంది. ఇక్కడ లూకా యూదుడు కాదు, మత్తయి యూదుడు, లూకా యూదుడు కాదు. కాబట్టి అతని ఉద్దేశం ఏంటంటే క్రీస్తు కేవలం యూదులకు రక్షకుడు మాత్రమే కాదు, యూదులకు అన్యజనులకు కలిపి మొత్తం లోకమంతటికి రక్షకుడని చూపించడమే ఇక్కడ లూకా ఇచ్చిన వంశావళి యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవది దావీదు మరియు క్రీస్తు మధ్య లూకా వంశావళిని మత్తయి చెప్పిన వంశావళికి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాయి. 2 పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. ఒకటి షయల్తీయేలు మరియు జెరుబ్బాబెలు, రెండిట్లో ఒకలానే ఉంటాయి. ఇక్కడ షయల్తీయేలు అనే వ్యక్తి చెరకాలంలో దావీదు వంశావళికి చెందిన వ్యక్తి. అలాగే బబులోను చెర సమయంలో కూడా ఈ వ్యక్తి ఉన్నాడు. జెరుబ్బాబెలు అనే వ్యక్తి చెర తర్వాత దేవుని మందిర పునర్నిర్మాణం జరగడానికి ఒక నాయకుడిగా ఉన్నాడు. అలాగే బబులోను చెర తర్వాత తిరిగి యెరూషలేముకు తీసుకువచ్చిన ఒక నాయకుడు. చెప్పాలంటే అతను ఒక యూదా ప్రాంతానికి ఒక గవర్నర్గా ఉన్నాడనమాట. ఈ ఇద్దరు వ్యక్తులు బబులోను చెర, పునరుద్ధరణ, అలాగే మెస్సియా, ఈ 3 విషయాలకి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు అనమాట. దేవుని చిత్తం అయితే ఈ విషయం గురించి మరొకసారి ధ్యానిద్దాము, ఈ ఇద్దరు వ్యక్తుల గురించి. అయితే ఈ 11 మరియు 17 వచనాల్లో చెప్పబడిన బబులోను చెర గురించి చూస్తే అప్పటి బబులోను ఇప్పుడు మనం చెప్పుకునే ఇరాక్. అయితే క్రీస్తుపూర్వం 587లో బబులోనీయులు యెరూషలేమును మరియు యూదా ప్రాంతాన్ని జయించి యూదులను బందీలుగా చేసి బబులోనుకు తీసుకెళ్ళిపోతారు. దీనివల్ల దావీదు మరియు అతని సంతానానికి రాజ్యం అంతం అయిపోయింది అనే పరిస్థితి ఏర్పడడం మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు జననం దాన్ని తారుమారు చేసింది. అలాగే ఈ వంశావళిలో చూస్తే కొన్ని ముఖ్యమైన పేర్లు మనకు కనిపిస్తాయి. ఈ వంశావళిలో కనాను జాతికి చెందిన రాహాబు, అలాగే మోయాబు జాతికి చెందిన రూతు, వీళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. అలాగే వీళ్ళిద్దరి గురించి కూడా ధ్యానిస్తే పాపులైన మనుషుల పట్ల దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క ప్రేమ ఎంత అత్యధికంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దేవుని కృప వల్ల వీళ్ళిద్దరూ కూడా మార్పు చెంది అభిషక్తుడు జన్మించవలసిన వంశంలోనికి చేర్చబడ్డారు. అలాగే దావీదు బత్షెబాల జీవితం గురించి కూడా మనకి తెలుసు. వాళ్ళు జీవితాన్ని చూస్తే మానవ భ్రష్టత్వాన్ని, పాతకాన్ని చూపించే వ్యక్తులు. అలాంటి వ్యక్తులు నుంచి కూడా
దేవుడు వాళ్ళని మార్చి వాళ్ళ యొక్క పరిస్థితిని మార్చి, దేవుని అధికమైన కృపని చూపించి, దేవుని సంతానానికి అంటే దేవుడు జన్మించడానికి, యేసుక్రీస్తు జన్మించడానికి అవసరమైన ఆ వంశావళిలోనికి చేర్చబడడం మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ దేవుని యొక్క అధికమైన కృప గురించి మనకి తెలుస్తుంది. అలాగే మనందరి జీవితాల్లో కూడా చాలాసార్లు మనకి ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న చాలాసార్లు వస్తూనే ఉంటుంది కదా. కొన్నిసార్లు బాధ ఉంటుంది, కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, కొన్నిసార్లు ఆలస్యం అవుతుందని ఒక నిరుత్సాహం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో నిరాశ కలుగుతుంది. కానీ వీటన్నిటి వెనుక కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉందని మనకి బైబిల్ నేర్పిస్తుంది. దేవుడు ఏం చేసినా సరే అది అకస్మాత్తుగా జరిగిపోదు. అకస్మాత్తుగా సడన్గా ఏది జరిగిపోదు. అది ముందే చేసిన ప్రణాళిక చొప్పునే జరుగుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు వంశావళిని చూస్తే ఆయన ఈ లోకానికి రావడం కూడా అకస్మాత్తుగా జరిగిపోవడం కాదిక్కడ. అకస్మాత్తుగా జరగలేదు. అబ్రహాము నుండి దావీదు వరకు, అలాగే దావీదు నుండి క్రీస్తు వరకు కూడా అన్నీ ఆయన జననానికి అవసరమయ్యే ప్రణాళిక అంతా కూడా ముందుగానే జరగడం ఇక్కడ చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో అనేక ప్లేసెస్‌లో యేసుక్రీస్తు జన్మించడానికి కావాల్సిన ప్రవచనాలన్నీ కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో, ఇవేవి కూడా అకస్మాత్తుగా జరిగిపోలే. యేసుక్రీస్తు జననం అకస్మాత్తుగా జరిగిపోలేదు. ప్రతీదీ కూడా ప్రణాళిక ప్రకారంగానే జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వంశావళిలో పరిశుద్ధులే కాదు, పాపులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న రాహాబు కానివ్వండి, లేకపోతే దావీదు బత్షెబాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా బలహీనులు ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దేవుని దగ్గర సరి చేసుకున్నారు కాబట్టి దేవుడు వారిని క్రీస్తు వంశావళిలోనికి చేర్చడం మనం ఇక్కడ చూస్తాం. మనం ఎంత చెడ్డవారమైనా, ఎంత పాపులమైనా ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, అలాగే ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆయన ప్రణాళికని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక మనకి కఠినంగా కూడా అనిపించవచ్చు. బబులోను చెర యూదులకు శిక్షలాగా అనిపించింది చెప్పాలంటే. కానీ అదే సంఘటన తర్వాత లోకరక్షకుడు వచ్చాడు. మన జీవితంలో కూడా మనకి కొన్ని ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. ఏంటి ఇలా జరుగుతుంది, ఏమవుతుంది అని అనిపిస్తుంది. కొన్నిసార్లు కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ దాని తర్వాత జరగబోయే ఆశీర్వాదం గురించి మనము దాన్ని స్తుతించడం ద్వారా ఈ యొక్క ఆందోళన, ఈ యొక్క పరిస్థితుల్ని మనం ఎదిరించవచ్చు. అలాగే యేసుక్రీస్తు ఒక్క యూదులకు మాత్రమే దేవుడు కాదు, సర్వలోకానికి ఏకైక రక్షకుడు, ఏకైక దేవుడు అని చెప్పి మత్తయి లోకాల యొక్క ఉద్దేశం. అలాగే యేసుక్రీస్తు దేవుడు అని మనము మన నోటితో ఒప్పుకోవడమే కాదు, మన హృదయమందు విశ్వసించాలి. ఆయన దేవుడు అని చెప్పి ఈ లోకానికి దేవుడు, నాకు దేవుడు, యేసుక్రీస్తు నా దేవుడు అని మనం చెప్పగలగాలి. ప్రస్తుతం మనం ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉండొచ్చు, లేదా మన జీవితంలో ఆలస్యం అవుతుంది అని అనిపించవచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఏదో అప్పటికప్పుడు వచ్చేది కాదు అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రణాళికలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇది నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యత కొరకై, నీ కృప కొరకై వందనాలయ్యా. నాయనా తండ్రి, నీ ప్రణాళిక, నీ వంశావళి ద్వారా నాయనా నీ ప్రణాళిక ఎంత ఉన్నతమో, ఎంత గొప్పదో, అలాగే నీ ప్రేమ, నీ కరుణ ఎంత ఉన్నతమైనవో ఈ దినాన మేము అర్థం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి నీ వందనాలు చెల్లించుకున్నాను ప్రభా. అయ్యా, మేమెంత పాపులమైనా, ఎంత ఘోరమైన వారమైనా నాయనా తండ్రి, మీరు మమ్మల్ని వదిలేయలేదు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. కేవలం నీ ఉచితమైన కృప చేత, నీ ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడుతున్నందుకు నీ వందనాలు ప్రభా. నాయనా, మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నాయనా ప్రభా, నీ రక్షణ మా అందరికీ దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయండి ప్రభా. నాయనా, కొన్నిసార్లు ఏదైతే పరిస్థితులు మాకు అర్థం కావట్లేదు, ఏది మాకు తెలియట్లేదు అని చెప్పి నాయనా తండ్రి ఆందోళనలో, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ప్రభా. నీ ప్రణాళిక ఎంతో ఉన్నతమయ్యా. నాయనా, నువ్వు చేసిన వాగ్దానాలు ఎంతో గొప్పవి తండ్రి. నాయనా, నీ వాగ్దానాలు పట్టుకొని దాని ప్రకారంగా ముందుకు వెళ్ళే కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి.
విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా ప్రతిదినము విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. నీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయనా తని మా పరిస్థితుల్ని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయనా ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్.